హాయ్ ఫ్రెండ్స్, మీకు కాకరకాయ ఫ్రై చేయడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నెల రోజుల వరకు చాలా ఈజీగా ఇవి నిలవ ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనం కాకరకాయలన్నీ క్లీన్ చేసుకొని కాస్త తడి లేకుండా చక్రాలు కట్ చేసి పెట్టుకుని ఆయిల్ సరిపడా వేసుకొని మొత్తం వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌన్ కలర్లో రావాలి. మూత అయితే పెట్టకూడదు, పైన బాండీ పైన మూత పెట్టకుండా అలానే ఉంచాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని తీసి ఆయిల్లోంచి తీసేసి సెపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ముక్కలన్నీ సెపరేట్ చేసి పెట్టిన తర్వాత ఒక రోట్లో అయితే మనం కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ తీసుకొని స్మాష్ చేసుకోవాలండి. అంటే వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సెపరేట్గా ఇలా మనం అప్పటికప్పుడు రెడీ చేసుకున్నది బాగుంటుంది. సో వెల్లుల్లి కారంతో మనం కాకరకాయ చక్రాలు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. చారు, పప్పుచారు వేటికైనా చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఎక్కువ ఆయిల్ పెట్టి మనం తాలింపు పెట్టుకోకుండా తక్కువగా ఆయిల్ వేసి మనం కొంచెం కరివేపాకు, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవి వేసి మనం కొంచెం తాలింపు పెట్టేసుకొని అందులో వెల్లుల్లి కారం వేసి కొంచెం వేయించిన తర్వాత మనం సెపరేట్ తీసి పెట్టుకున్న కాకరకాయ చక్రాలన్నీ మనం ఆయిల్లో వేయించుకున్న వెల్లుల్లి కారంలో వేసి మొత్తం కలుపుకోవాలి. కొంచెం అంతా కలిపి వేయించిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోయింది. అవి ఒక్కొక్క చక్రం చాలా క్రిస్పీగా చాలా బాగుంది. చేదు కూడా ఉండవు. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని నిల్వ పెట్టుకుంటే 1 మంత్ వరకు మనకి నిల్వ ఉంటుంది.